హలో నమస్తే 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 నేను ఫహీమ్ని. ఈరోజు మీ ముందుకు టాటా ఎస్ ఇది మన నెల్లూరు నగరపాలక సంస్థ వారి వెహికల్ అండి. ఇది మన స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వ్యాక్సిన్ కోసం తీసుకెళ్తూ ఉంటారు కదా, మన వీధుల్లోకి వచ్చేసి ఆ డాగ్స్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేసి మళ్ళీ వదిలిపెడతా ఉంటారు. దానికోసం ఈ వెహికల్ రెడీ చేయమని చెప్పారు. దీనైతే ఇది కొత్త బండి, కాకపోతే కొద్దిగా ఆపేసిన వల్ల కొద్దిగా రస్ట్ వచ్చింది. దాన్ని ఏదాలంటే మన బాడీ దించేసి కింద సపోర్ట్లు ఇచ్చేసుకున్నాం. తర్వాత జింక్ స్క్వేర్ పైపుతో ఒక స్ట్రక్చర్ వేసేసుకున్నాము. చూడండి, నీట్గా ఒక స్ట్రక్చర్, హైటు, ఆ వెడల్పు అన్నీ ఒక మెజర్మెంట్ వేసుకునేసి, ఏదైతే మన కుక్కల్ని ఏ విధంగా దాంట్లో వేసారు, ఒక బోన్లు ఉంటాయి, ఆ బోన్లు వేసుకుని తర్వాత ఆ కేజెస్ని దీంట్లో వేసుకుంటారు. అందువల్ల వాటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాలి. కాబట్టి మన స్ట్రక్చర్ని నీట్గా జింక్ స్ట్రక్చర్స్ వేసుకున్నాం. అది రస్ట్ రాకుండా ఉండడానికి, వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కేవలం జింక్ మెటీరియల్ అయితే వాడాము. ఆ స్ట్రక్చర్ కూడా నీట్గా ఒక ప్లాన్ ప్రకారం వేసుకున్నాం. హైట్ కూడా 5.5 పెట్టుకున్నాము, పైన ఎక్కినా కూడా తగలకుండా ఉండడానికి. ఎందుకంటే దాంట్లో మ్యాన్ పవర్ ఉంటారు కాబట్టి దాన్ని పని చేయడానికి, ఆ ఉద్దేశంతో కూడా ఒక 5 పెడతాం. ఇది హాఫ్ ఫీట్ ఎక్స్ట్రా హైట్ పెట్టేసుకున్నాం. నేను శుద్ధంగా దీనికైతే ఒక మోడల్ డిజైన్ చేసుకున్నాం. నీట్గా మనం ఏ విధంగా రావాలో ఒక కంఫర్టబుల్గా ఒక క్యాటో డిజైన్ చేసేసుకున్నాక ఏ విధంగా స్ట్రక్చర్ అయితే ముందుగా ఏర్పాటు చేసుకున్నాం. చూడండి, ఆ షీట్ రౌండ్ షీట్ వేసుకోవడం కానీ ఆ విధంగా. తర్వాత స్టెప్ బై స్టెప్ 1 by 1 చూపిస్తాను మీకు. చూడండి, జింక్ మెష్ కూడా వాడాము. ఆ 1 by 1 వస్తుంది జింక్ మెష్. ఆ జింక్ మెష్ నీట్గా టిగ్ వెల్డింగ్తో, అంటే ఆర్క్ వెల్డింగ్ కన్నా టిగ్ వెల్డింగ్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది. వెల్డింగ్ కూడా ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్గా అయిపోద్ది. ఏదైతే వెల్డింగ్ కూడా రిమూవ్ కాకుండా ఊడిపోకుండా ఎక్కువ మన్నికగా ఉంటుంది కాబట్టి CO2 యూస్ చేసి దాన్ని మిగ్ వెల్డింగ్ చేసేసి చూడండి. విండ్ షీట్ కూడా రెడీ అయిపోవడానికి ఫ్రేమ్ రెడీ చేసుకున్నాం. యాక్చువల్ అయితే విండ్ షీట్ వద్దని చెప్పారు, కాకపోతే మన ప్రపోజల్ ఖచ్చితంగా విండ్ షీల్డ్ ఉంటే మనం ఆయిల్ కన్జంప్షన్ వస్తుంది. మనం వెహికల్ని స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఆ విండ్ షీల్డ్ ఉంటే విండ్ ఫోర్స్ ఏమైందంటే వెహికల్ ఆపకుండా ఆ వచ్చిన గాలి వేగాన్ని అటు ముందుకు వెళ్ళిపోద్ది. కాబట్టి చూడండి, మీ కార్లు కూడా చూడండి, ఆ విండ్ యూజ్ని బట్టి ఆ షేప్ కూడా తయారు చేస్తారు. సో ఆ విధంగా చేసాం. వెనకాల ఒక మెట్టు కూడా తయారు చేసాం, ఆ మెట్టు పైకి ఎక్కి లోపల చేసుకోవడానికి. చూడండి, 2 ఆల్ట్రాబుల్ పెట్టాం. సొంత ఓన్ మేడ్ ఆల్ట్రాబుల్ హెవీగా ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. వెహికల్ అయితే ఎక్కడ రిపేర్ రాకుండా, మెయింటెనెన్స్ రాకుండా చూసుకోవడానికి మనం ముందుగా ప్రతిదాన్ని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటాం. ఇంకా మెయింటెనెన్స్ రాకూడదు వెహికల్ అనే ఉద్దేశంతో ఏ వెహికల్ అయినా మన దగ్గర చేసుకుంటే ఆ వెహికల్ ఎక్కువ రోజు మన్నికగా ఉండాలా, మెయింటెనెన్స్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఒక ఖచ్చితమైన ప్లానింగ్తో ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు వెహికల్ అయితే పూర్తి వచ్చేసింది. సింపుల్గా చేసేసాం, చాలా సింపుల్గా వచ్చింది. అది చూడడానికి సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఆ వెహికల్ ఆ డిజైన్ అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ ముందుగా వెహికల్ డిజైన్ చేసుకోవాలనుకుంటే దాన్ని ముందుగా దాన్ని అన్ని విధాలుగా కొలతలు కానీ, మెజర్మెంట్స్ కానీ, తర్వాత ఆ షేపులు కానీ అన్నీ ప్రతిదీ 1 by 1 చేసుకోవాలి. చూడండి, విండ్షీల్డ్ పక్కన పెట్టేస్తాం. మళ్ళీ పెయింట్ అయినాక బోల్ట్ ఫిట్టింగ్ చేసుకుంటాం. అంటే విడివిడిగా రేపు పొద్దున్న కొన్నప్పుడు బాడీ సపరేట్ అయిపోవాలా, పైది సపరేట్ అయిపోవాలా, కింద సపరేట్ అయిపోవాలా. ఓకే, డన్. పెయింట్ అయిపోయింది. స్టిక్కర్ అయితే మన నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు చేయించుకుంటా అని చెప్పారు. సో స్టిక్కరింగ్ అయిపోయలేదు, మొత్తం వైట్ పెయింట్ అడిగారు. మా లెక్కలైతే మొత్తం వైట్ పెయింట్ కాకుండా కొద్దిగా ఆరెంజ్ టచ్అప్ చేయాలనుకున్నాం. ఆ బార్డర్లకి, ఆ సైడ్ బార్డర్లకి ఆరెంజ్ అనుకున్నాం. కాకపోతే దాని అయిన ఇన్ఛార్జ్ గారు వద్దు ఆరెంజ్ వద్దు, మొత్తం మన అధికారులు వైట్ చేయమని చెప్పారు కాబట్టి మొత్తం వైట్ కింద తీసేసాం. వెహికల్ని అద్భుతంగా వచ్చింది. మనం ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నామో ఆ విధంగా అయితే బుజ్జిగా చాలా సింపుల్గా మెజర్మెంట్స్ బ్రహ్మాండంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మా యూట్యూబ్ ఛానల్ @ఫైజా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంకా వీడియోలు పెడతాను, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా చూసి ఆదరించండి. చాలామంది చూస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.